నమస్కారమండి అందరికీ. ఒకసారి రామానుజాచార్యుల వారు ఊరి క్షేత్రానికి విచ్చేసినప్పుడు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అది మన ఛానల్లో ఈరోజు నేను షేర్ చేస్తున్నానన్నమాట. ఒకసారి రామానుజాచార్యుల వారు తన ప్రచారంలో భాగంగా ఉత్కల దేశానికి వచ్చారు. ఆ సమయంలో గంగదేవుడు ఒరిస్సా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అది 12వ శతాబ్ద కాలం అన్నమాట. ఆయన పూరి క్షేత్రానికి చేరుకొని శ్రీ జగన్నాథుని దర్శించారు. శ్రీ జగన్నాథుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువేనని ఆయన గుర్తించారు. అయితే ఈ శ్రీ జగన్నాథుని పూజా విధి అనేక రకాల పద్ధతులతో మిశ్రితమై ఉండడం, ముఖ్యంగా దళితపతుల వంటి అల్పజాతి జనులు భగవత్ సేవలో పాల్గొనడం, పూజలు చేయటం, నైవేద్యాలు పెట్టడం ఆయనకు నచ్చలేదు. శ్రీ జగన్నాథుని పూజాధికాలు వైదిక పద్ధతిలోనే జరగాలని ఆయన స్థానిక పండితులతో పూజారులతో వాదించారు. గొప్ప తీర్థక్షేత్రమైన శ్రీ జగన్నాథపురిలో సాంప్రదాయం ప్రకారం వేదోక్తంగానే పూజలు జరిగి తీరాలని చెబుతూ శ్రీ రామానుజులు దేశరాజుకి కొన్ని సూచనలు చేశారు. అయితే జగన్నాథ సేవకులకు శ్రీపాద రామానుజులు ప్రతిపాదించిన వైదిక పద్ధతులు నచ్చలేదు. వారెంత అభ్యంతరం చెప్పినా దేశరాజు వినలేదు. గంగదేవుడు శ్రీ రామానుజుల అభిమతాన్ని సమర్థించారు. రాజు మాటే శాసనం కాబట్టి పూరీ మందిరంలో శ్రీ జగన్నాథ సేవ వేదోక్తంగా జరపడానికి ముహూర్తం నిర్ణయించబడిన ముహూర్తం ప్రకారమే రాజు, బ్రాహ్మణులు, పూజారులు అందరూ ఆలయం దగ్గరకు చేరుకున్నారు. నూతన పూజా విధానం ఏర్పాటు చేయడానికి రాజు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆచార్యుని ఆధ్వర్యంలో జరగబోతున్న కార్యక్రమంలో పాల్గొనడానికి అతడు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నాడు. వైదిక క్రతువును ప్రారంభించే ముహూర్తం దగ్గర పడిన శ్రీరామానుజులు మాత్రం రాలేదు. అందరూ ఆయన రాక కోసం ఆతృతతో ఎదురుచూశారు. తెల్లవారిపోయినా పూజలు ప్రారంభం కాలేదు. కానీ ఆచార్యులు ఎంతకు రాలేదు. ఇక చేసేది ఏదీ లేకపోవడంతో పూజారులు పాత పద్ధతిని కొనసాగిస్తూ శ్రీ జగన్నాథునికి పూజలు చేశారు. ఇంతలో గంగదేవరాజు శ్రీ రామానుజులను తీసుకుని రావటానికి సైనికులను పంపారు. శ్రీ రామానుజులు విడిది చేసిన గృహం వారికి చాలా ఖాళీగా కనిపించింది. తర్వాత రాజుకు ఒక రహస్యం తెలిసింది. అది ఏమిటంటే, కిందటి రాత్రే రామానుజులు నిద్రపోతున్నప్పుడు శ్రీ జగన్నాథులు ఆయన కల్లో దర్శనమిచ్చారని, నా పూజా పద్ధతిని నీవెందుకు మారుస్తున్నావు? మొదటి నుండి నా భక్తులు చేస్తున్న పూజా పద్ధతినే కొనసాగనివ్వు. వాళ్ళందరూ నా ప్రియమైన భక్తులు. నాకు వారికి ఒక దివ్యమైన ప్రేమ సంబంధం ఉంది. అది నీకు తెలియదు. వారిని ఏమాత్రం కలత పెట్టకు. ఇప్పటికప్పుడే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోల్సిందని శ్రీ జగన్నాథ స్వామి శ్రీ రామానుజాచార్యుల వారిని ఆదేశించి గరుడిని సహాయంతో రాత్రికి రాత్రే ఒరిస్సా సరిహద్దులను దాటింపచేశారు. తెల్లవారేసరికి శ్రీ రామానుజులు శ్రీకూర్మ క్షేత్రంలో ఉన్నట్లు గమనించారు. అంతా శ్రీ జగన్నాథుని మహిమేనని ఆయన తెలుసుకున్నారు. ఆహా, ఎంతటి భక్తి! నిజంగా ఈ పూరీ వాస్తవ్యులు ఎంత అదృష్టవంతులు అని రామానుజాచార్యుల వారు అనుకున్నారు. అంటే శ్రీ పూరీ క్షేత్రంలో స్వయంగా జగన్నాథుడు వెలిసి ఉన్నారని మనకి ఈ యొక్క కథ ద్వారా చాలా విదితంగా అర్థమవుతుంది. ఎప్పటిలాగే ఎప్పుడూ కూడా అక్కడ భక్తులు ప్రేమయుత సేవ చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఈ సంఘటన శ్రీ జగన్నాథునికి తన భక్తుల పట్ల ఉండే అనురాగాన్ని, అభిమానాన్ని సూచిస్తుంది కదా. జై జగన్నాథ్. మీకు కూడా నచ్చినట్టయితే జై జగన్నాథ్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇంకా మంచి విషయాల కోసం మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి మంచి కథలతో భక్తి ప్రోత్సాహాన్ని కలిగించడమే మా యొక్క కర్తవ్యం. మాకు దయచేసి సహాయాన్ని అందించండి. జై జగన్నాథ్.